హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కుంతీదేవి తన స్నేహితురాలు చెప్పింది ఆలోచిస్తూ తన కుమారుడైన కర్ణుని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలయిది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే మహాభారతం. అర్జునుడు కుంతీదేవి చిన్ననాటి స్నేహితురాలైన ప్రియంవద కుంతీదేవికి కర్ణుడి గురించి అందరికీ తెలియడం వల్ల తనకు కలిగే నష్టాన్ని అర్థమయ్యే విధంగా చెప్తుంది. అయినా కానీ కుంతీదేవి బాల్యం నుంచి కర్ణుడు ఎలా ఉన్నాడో అని బాధపడుతూ ఉంటుంది. కర్ణుణ్ణి పెంచిన తల్లి రాధమ్మ. కర్ణుడు తన పట్టాభిషేకం జరగబోయే ముందు తన తల్లిదండ్రులను తీసుకువెళ్ళడానికి అక్కడికి వెళ్తాడు. కర్ణుడు రాధమ్మ ఒడిలో పడుకొని, నీ కొడుక్కి రాజపట్టాభిషేకం జరుగుతుంది, నీకు ఆనందంగా ఉందా అని అడుగుతాడు. దానికి రాధమ్మ, ఇదంతా నాకు తెలియదు, కానీ నా కొడుకు అనుకున్నది సాధించాడు, ఆ ముఖ తేజస్సు నాకు కనిపిస్తుంది, అది చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. దానికి సుసేనుడు, రాధా, నీ కొడుకు సంతోషాన్ని ఇప్పుడే చూసుకో అని అంటాడు. అప్పుడు కర్ణుడు తన తండ్రికి ప్రణామాలు చేస్తాడు. అప్పుడు సుసేనుడు, నాకు ఎందుకో ధృతరాష్ట్రుడు పుత్రుడైన దుర్యోధనుడితో స్నేహం మంచిది కాదనిపిస్తుంది, అది స్వార్థంతో వచ్చిన స్నేహం అనిపిస్తుంది అని అంటాడు. దానికి కర్ణుడు, ఆ స్నేహం ఎలా అయినా కానీ క్రీడా ప్రాంగణంకి వెళ్లే ముందు నాతో ఎవరికీ స్నేహం లేదు, కానీ అంతమందిలో దుర్యోధన రాకుమారుడొక్కటే తన ఔదార్యాన్ని చూపించాడు అని అంటాడు. ఆ తర్వాత సుసేనుడు, ఉపకారం అనేది, దానం అనేది మంచి వ్యక్తుల నుంచి స్వీకరించినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది, సరే నీవు వెళ్ళి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు కర్ణ అని అంటాడు. అప్పుడు కర్ణుడు ఆశ్చర్యంతో, అంటే నాన్నగారు మీరు నాతో రావడం లేదా, అమ్మ నువ్వు కూడా రావడం లేదా అని అడుగుతాడు. దానికి రాధమ్మ వెనక్కి తిరిగి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కర్ణుడు, కనీసం ఈ కిరీటాన్నైనా నా తలపైన పెట్టు అమ్మ, అప్పుడైనా నేనేం కోల్పోయానో, మీ దగ్గర నుంచి ఏమి నేను తీసుకోలేదో అది నాకు గుర్తొస్తుంది అని అంటాడు. ఆ తర్వాత కర్ణుడు వాళ్ళ అమ్మ నాన్నకు నమస్కరించి తన పెరిగిన ఇల్లును చూసి బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ తర్వాత కుంతి, ఎట్టి పరిస్థితుల్లో నేను కర్ణుని చూడాలని వెళ్ళబోతూ ఉండగా, ప్రియంవద మీరు నాకు మాట ఇవ్వాలి, ఈ కర్ణుడు గురించి మీ 5 పుత్రులకు చెప్పనని మాట ఇవ్వమంటుంది. కుంతి అలాగే మాట ఇస్తుంది. ఆ తర్వాత భీముడు వచ్చి కుంతీదేవిని తన చేతులతో ఎత్తుకొని అంతఃపురం లోపలికి తీసుకువెళ్తాడు, ఎందుకంటే తనే ముందుగా ఆశీర్వాదం తీసుకోవాలని. అప్పుడు నకులుడు భీముణ్ణి ఆట పట్టిస్తూ, ముందు కింద కూర్చోబెట్టండి అన్నయ్య అని కింద కూర్చోబెట్టిన వెంటనే నకులుడు ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత ధర్మరాజు, అర్జునుడు, సహదేవుడు కూడా వచ్చి తన తల్లికి ప్రణామాలు చేస్తారు. ఆ తర్వాత కుంతి వాళ్ళని చూసి సంతోషిస్తూ క్రీడా ప్రాంగణంలో జరిగిన దాని గురించి, కౌరవుల గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు, మేము 5 ఈ చేతికి ఉండే 5 వేల లాంటి వాళ్ళము, వీటిలో ఒకటి అదనంగా రాలేదు, అలాగని ఒకటి తీసివేస్తే దాని ప్రాముఖ్యత ఏమీ ఉండదు అని అంటాడు. అప్పుడు నకులుడు భీముణ్ణి ఆట పట్టిస్తూ, ఈ 5,000లో బొటనవేలు భీమన్నయ్య అని అంటాడు. అప్పుడు భీముడుకు కోపం వస్తుంది. దానికి సహదేవుడు, అంటే భీమన్నయ్య మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడని నకులుడి ఉద్దేశ్యం అని అంటాడు. దానికి భీముడు సహదేవుడిని ముద్దు పెట్టుకుంటూ, మాత ఇచ్చిన లడ్డూల్లో నీకు ఒకటి ఇస్తాను అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, దానికి ఇంకా సమయం ఉంది, మనం అందరిది ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటాడు. అప్పుడు మాత, మేము ఇక్కడికి వచ్చే ముందు మీరు కళ్ళు తిరిగి పడిపోయారని విన్నాము, మీకు ఎలా ఉంది అని అడుగుతాడు. దానికి కుంతీదేవి చెప్పబోతూ ఉండగా, ప్రియంవద మీ అందరి విద్యలు చూసి మాత ఆనందంతో కళ్ళు తిరిగి కింద పడిపోయారని చెప్తుంది. ఆ తర్వాత కుంతీదేవి ప్రియంవదను వాళ్ళకు పరిచయం చేస్తుంది. వాళ్ళందరూ ప్రణామాలు చేస్తారు. ఆ తర్వాత కర్ణుడు హస్తినాపురంలో దుర్యోధనుని కలవడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే కుంతీదేవి కూడా కర్ణుని కలవడానికి వెళ్ళబోతూ ఉంటుంది.
కుంతీదేవి ముందు నుంచే కర్ణుడు వెళ్తూ ఉంటాడు. కుంతీదేవి ఏమీ పిలవకుండానే చెయ్యి ముందుకు చాపుతుంది. అప్పుడు కర్ణుడు కూడా ఎవరో పిలిచినట్లుగా ఉందని వెనక్కి తిరిగి చూస్తాడు. కర్ణుడు కుంతీదేవి వైపుకు నడుచుకుంటూ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.